అమెరికాలో అత్యంత ప్రజాదరణ కలిగిన పాడ్కాస్ట్ పీబీడీ. దీని హోస్ట్ ప్యాట్రిక్ బెట్ డేవిడ్ అమెరికాతో పాటు ప్రపంచంలో పలు దేశాల్లో జరుగుతున్న హాట్ టాపిక్స్ గురించి చర్చిస్తూ ఉంటారు. కాగా పీబీడీలో బిజినెస్ నుంచి కరెంట్ ఈవెంట్స్, పాలిటిక్స్ నుంచి స్పోర్ట్స్ వరకు చర్చిస్తారు. అమెరికాలో టాప్ యూట్యూబ్ వ్యూస్లో పీబీడీ 3వ స్థానంలో ఉంది. తాజాగా ఇండియాలో జరిగిన పాక్ టెర్రర్ దాడుల గురించి, ఇండియా పాక్ యుద్ధం గురించి పాడ్కాస్ట్లో చర్చించారు. వివరాలేంటో చూద్దాం. ప్రస్తుతం పాకిస్తాన్, ఇండియాల మధ్య జరుగుతున్న యుద్ధం యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. గత నెల 22వ తేదీన పహల్గాంలో జరిగిన టెర్రర్ దాడుల గురించి పీబీడీ పాడ్కాస్ట్లో ప్రధానంగా చర్చించారు హోస్ట్ ప్యాట్రిక్ బెట్ డేవిడ్, ఆయన టీం. ఏప్రిల్ 22వ తేదీన పాకిస్తాన్కు చెందిన 5 టెర్రరిస్టులు కశ్మీర్లోని పహల్గాం పట్టణంలో టూరిస్టు స్పాట్కొచ్చి హిందువులను, ముస్లింలను వేరు చేశారని, అనుమానం వచ్చిన వారి ప్యాంట్లను విప్పి వారు సుంతి చేసుకున్నారా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత వారిని అత్యంత సమీపం నుంచి కాల్చి చంపారు. 5 టెర్రరిస్టులు భార్యల ముందు, పిల్లల ముందు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. చంపిన తర్వాత అక్కడ బోర్న ఏడుస్తున్న మహిళలు తమను కూడా కాల్చి చంపండంటే పోండి, పోయి మోదీకి చెప్పుకోండని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని పాడ్కాస్ట్లో ప్యాట్రిక్ డేవిడ్ వివరించారు. అదే సమయంలో అక్కడ జిప్ లైన్ లో ఒక పర్యాటకుడు తన మొబైల్ ఫోన్లో జిప్ లైన్ రోప్వే ద్వారా ముందుకు సాగుతూ రికార్డ్ చేశాడు. అతనికి అక్కడ జరుగుతున్న ఘటనల గురించి తెలియదు. అయితే అదే రికార్డులో వెనక జరిగిన కాల్పులు స్పష్టంగా కనిపించాయి. అయితే అక్కడే గ్రౌండ్ లో పర్యాటకులు కాల్పుల చప్పుడుకు అటు ఇటు పరుగులు తీసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ జిప్ లైనర్ రికార్డ్ చేసిన వీడియో తెగ వైరల్ అయిందని చెప్పాడు పాడ్కాస్టర్. కాగా పాక్ టెర్రర్ దాడులకు ఇండియా కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. ఈ నెల 7వ తేదీన పీఓకేలోని టెర్రర్ క్యాంపులపై పెద్ద ఎత్తున దాడులు చేసిందని గుర్తు చేశారు. అయితే ఇండియా పాక్ పై చేసిన దాడిలో చైనాకు చెందిన విమానం కుప్పకూలింది. అయినా చైనా మాత్రం కిక్కులు మనకుండా కూర్చుంది. ఇండియాపై కయ్యానికి కాలు దూకుండా నిగ్రహం పాటిస్తోంది. కాగా చైనా పాకిస్తాన్లో బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టి పలు ప్రాజెక్టులు చేపట్టింది. ఆ పెట్టుబడులను వదులుకోలేని పరిస్థితి. మరోపక్క అమెరికాకు చెందిన అతిపెద్ద టెక్ కంపెనీలు గత నెలలో చైనా నుంచి తప్పుకుని తమ ఫ్యాక్టరీలను ఇటు ఇండియాకు, అటు వియత్నాంకు తరలిస్తున్నామని ప్రకటించాయి. దీంతో చైనాకు దిక్కుతోచడం లేదు. ఇండియాపై కూడా దాడి చేయలేని పరిస్థితి. అమెరికాతో టారిఫ్ వార్ నేపథ్యంలో ఇండియాకు దగ్గర కావాలని, ఇండియన్ మార్కెట్లో తమ వస్తువులు అమ్ముకోవాలని చూస్తోంది. అందుకే ఈ యుద్ధంలో చైనా అంటీ ముట్టినట్లు ఉద్దేశపూర్వకంగానే వ్యవహరిస్తోంది. ఇక ఇండియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి వైట్ హౌస్ లో ట్రంప్ ను మీడియా అడిగింది. దీనికి ట్రంప్ స్పందిస్తూ ఇరు దేశాల మధ్య కశ్మీర్ వివాదం కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతోందంటూనే కాదు 100 సంవత్సరాల నుంచి కొనసాగుతుందని తేలిగ్గా తీసుకున్నారు. ఇక పాకిస్తాన్ మంత్రి ఒకరు తాజాగా జరుగుతున్న యుద్ధం గురించి ప్రస్తావిస్తూ పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలున్నాయని హెచ్చరించారు. ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోతే అణ్వాయుధాలు ప్రయోగించడానికి వెనుకాడమన్నారు. వారు ఒకటిస్తే తాము 2 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు పాక్ మంత్రి. మాజీ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో తమకు అణ్వాయుధాలు సమకూర్చి పెట్టారు. ఆ అణుబాంబులు మ్యూజియంలో పెట్టడానికి కాదు, తమపై దాడి చేస్తే తాము ఖచ్చితంగా అణుబాంబులు వేస్తాం, ఇండియాకు లొంగం, ఇండియా బెదిరింపులకు పారిపోమని పాక్ మంత్రి ఇండియాను హెచ్చరించారు. కాగా ఇద్దరి వద్ద అణుబాంబులు దాదాపు సమానంగా ఉన్నాయని పాడ్కాస్టర్ ప్యాట్రిక్ వివరించారు. ఇక ఇదే పాడ్కాస్ట్ లో మరో హోస్ట్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ గురించి ప్రస్తావించారు. పాక్ ఎయిర్ ఫోర్స్ అంటే దాదాపు చైనా ఎయిర్ ఫోర్స్ అని చెప్పుకొచ్చారు. కాగా యుద్ధం జరిగితే పాకిస్తాన్ చైనా వార్ హెడ్స్ ను వినియోగిస్తే ఇండియా అమెరికా వార్ హెడ్స్ ను వినియోగిస్తుందని చెప్పారు. ఇక అసలు విషయానికి వస్తే ఇండియాపై యుద్ధానికి పాకిస్తాన్ ను చైనా వెనక నుంచి ప్రోత్సహిస్తోంది. ఒక విధంగా బలవంతం కూడా చేస్తోంది. దీనికి కారణం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇటీవలే ఇండియా పర్యటనకు వెళ్లొచ్చారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానితో భేటీ అయ్యారు. పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదీ కాకుండా ఏషియాలో అతిపెద్ద వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నట్లు వాన్స్ అమెరికాలో ఓ టీవీ షోలో మాట్లాడుతూ తెలిపారు. ఇవన్నీ సహజంగానే చైనాకు కంటికింపు కలిగిస్తుంది. అదీ కాకుండా చైనా నుంచి ఆపిల్ తప్పుకోవడం, ఇండియాకు తమ ప్లాంట్ ను బదిలీ చేయడం కూడా చైనా ఆగ్రహానికి కారణంగా చెప్తున్నారు. అందుకే చైనా పాకిస్తాన్ కు ఆయుధాలు ఇచ్చి ఇండియాపై యుద్ధానికి రెచ్చగొడుతోందని పాడ్కాస్ట్ లో మరో హోస్ట్ వివరించారు.
ఇదే పాడ్కాస్ట్లో ప్యాట్రిక్ డేవిడ్ రష్యా గురించి ప్రస్తావించారు. రష్యాకు ఇండియాకు మంచి స్నేహం ఉంది. రష్యా ఉత్పత్తి చేస్తున్న ఆయుధాల్లో 60% ఇండియా కొనుగోలు చేస్తోంది. అదేవిధంగా రష్యా చమురును ఇండియా 40% కొనుగోలు చేస్తోంది. కాబట్టి రష్యాకు అతిపెద్ద కస్టర్ ఇండియాను రష్యా ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేదు. ఇక చైనా విషయానికొస్తే పాకిస్తాన్లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరని చైనాకు తెలుసు. మరోపక్క చైనా నుంచి పెట్టుబడులను ఇండియా లాక్కెళ్తోందని చైనా లోలోన రగిలిపోతుంది. దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ను పావుగా వాడుకుంటోంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్పై హమాస్ టెర్రరిస్టులు దాడి చేసి యూదులను చంపినట్లు గత నెల ఏప్రిల్ 22న పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్టులు పహల్గాంలో హిందువులను ముస్లింలను వేరు చేసి మతం గురించి అడిగి దారుణంగా చంపారు. దీనికి దగ్గర పోలిక కనిపిస్తోంది. అయినా తన వాదనతో చాలా మంది ఏకీభవించరని పాడ్కాస్టర్ ప్యాట్రిక్ వివరించారు. ఇక చైనా గురించి ప్రస్తావిస్తూ చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాక్, బెలారస్తో పాటు పలు ముస్లింల దేశాలతో చైనా స్నేహం చేస్తోంది. అదే అమెరికా విషయానికొస్తే ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోంది. అమెరికా వెంట ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు ప్రజాస్వామ్య దేశాలు నడుస్తాయి. ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలను ఉదాహరణగా చెప్పారు మరో పాడ్కాస్టర్. ఇక తిరిగి పాకిస్తాన్ విషయానికొస్తే క్రికెట్ స్టార్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో వేశారు. అతడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇండియాతో మెరుగైన సంబంధాలుండేవన్నారు. ఇక పాకిస్తాన్ తరచూ టెర్రర్ దాడులు చేస్తున్నందుకు విసిగిపోయిన ఇండియా పాకిస్తాన్ కు విడుదల చేయాల్సిన ఇండస్ వాటర్ ఫ్రీట్ ను తాత్కాలికంగా రద్దు చేసింది. పాకిస్తాన్ కు నీటిని నిలిపివేసింది. దీంతో పాక్ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా తన పొరుగు దేశంపైకి టెర్రరిస్టులను పంపి అక్కడ మారణకాండ సృష్టిస్తే అదే చేస్తారని పాడ్కాస్టర్ ఇండియా చర్యను సమర్థించారు. ఇండియా పాకిస్తాన్ మధ్య చిచ్చు పెట్టింది బ్రిటిష్ వారు. వీరు ముస్లింలు, మీరు హిందువులని విడదీసి దేశాన్ని పంచారు. దేశం రెండుగా విడిపోయినప్పుడు లక్షలాది మంది చనిపోయారని గుర్తు చేశారు. ఇక చైనా గురించి ప్రస్తావిస్తూ ముస్లిం దేశాలకు బాస్, ఇరాన్ కు ఆయుధాలు సమకూర్చేది చైనానే. ప్రపంచంలోని టాప్ 10 ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో ఇండియా, పాకిస్తాన్లున్నాయి. మరి ప్రపంచాన్ని గడగడలాడించిన ఒసామా బిన్ లాదెన్ వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ ను అడ్డాగా చేసుకుని తన టెర్రర్ కార్యకలాపాలు నిర్వహించాడు. తీరా చూస్తే అతడు పాకిస్తాన్లోని అబోటాబాద్ లో తేలాడు. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ఆఫీస్ కు కూతవేడి దూరంలో బిన్ లాదెన్ పెద్ద ఇంట్లో నివాసం ఉన్నాడు. మరి పాక్ ఐఎస్ఐకి ఈ విషయం తెలియదా, లేక కావాలని కళ్ళు మూసుకుందా అని పాడ్కాస్టర్లు ప్రశ్నించారు. మొత్తానికి పాడ్కాస్టర్లు చెప్పదలుచుకుంది ఇండియాపై పరోక్షంగా ఆయుధాలు ఇచ్చి దాడులు చేయిస్తోంది పాకిస్తాన్, ఐరన్ బ్రదర్ చైనా అని తేల్చేశారు.